పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 క్రైమ్ నెంబర్ 243 పేరిట నమోదైనటువంటి కేసులో సజ్జనార్ గారు కేటీఆర్ గారిని ఇప్పుడు సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు అందరికీ తెలిసిందే. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి వేల కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేయడం, వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకోవడం, వాళ్ళని ఎక్కడికో తీసుకొచ్చి వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, లేదంటే కేసులు పెడతానని చెప్పేసి బెదిరించడం, ఇలాంటివన్నీ చేశారు అని చెప్పి ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే ఆ మధ్యకాలంలో అంబులెన్స్ బిజినెస్ చేసుకునే ఒక ఆయన షార్ట్ టైంలో బాగా సంపాదించి ఆ తర్వాత అతన్ని టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి సికింద్రాబాద్కి తీసుకొచ్చి బెదిరించి అతని దగ్గర అకౌంట్లోంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్న విషయం తను బయట పెట్టాడు. ఆల్మోస్ట్ ఇది జరిగి కూడా 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా అటు ఇటుగా. అండ్ నెక్స్ట్ ఎలక్షన్ టైంలో వార్ రూమ్ పేరిట అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం, నెక్స్ట్ డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో చూసి పోలీస్ వాళ్ళు బీఆర్ఎస్ డబ్బుల్ని అయితే యథేచ్ఛగా పంపడం, వేరే వాళ్ళ డబ్బుల్ని పట్టుకొని సీజ్ చేయడం. అండ్ ఈ సిచ్యువేషన్ని మీరు యాక్చువల్గా ఏంటంటే గేమ్ చేంజర్లో సినిమాలో చూసుంటారు. మీరు గేమ్ చేంజర్ సినిమా చూస్తే కొంచెం అర్థమవుతుంది. అంటే మరి అలా చేయలేదులే, వీళ్ళు ఇంకో రకంగా చేశారు. అంటే ఇంచుమించు కాన్సెప్ట్ ఒకటే. అండ్ ఎలాగూ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా చాలామంది ఫోన్లు అబ్బా మీకు తెలీదు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే మన భవ్య సిమెంట్స్ అధినేత అప్పట్లో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. తర్వాత టీడీపీ పార్టీ తెలంగాణలో సరిగ్గా లేకపోవడం వల్ల ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈయన అంటే అప్పటికీ టీడీపీలో ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్లో జాయిన్ అయినా కూడా ఈయన ఎందుకు అవ్వాల. ఇతన్ని ఇబ్బంది పెట్టి 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 చంపారు. ఆయన మీద లేనిపోని రియల్ ఎస్టేట్ భూదందాలు కబ్జాలు అని చెప్పి పిచ్చి పిచ్చి కేసులన్నీ పెట్టారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేశారు, టార్చర్ కూడా చేశారు. అండ్ జన్వాడ ఫామ్ హౌస్ మీకు తెలిసిందే. ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ ఎక్కడైతే ఉందో జన్వాడలో అది సత్యం రామలింగరాజు వాళ్ళదని చెప్పేసి కూడా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఇట్లా ఒక అధికార దుర్వినియోగం అంటారనమాట దీన్ని. ఒక 5 ఏళ్ళు తెలంగాణ సెంటిమెంట్తో గెలిచినప్పటికీ మిగతా 5 ఏళ్ళు ఇంకేవేవో అడ్డమైన కార్యకలాపాలు చేసి గెలిచి రాష్ట్రాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని ఒక ప్రాంతీయ పార్టీ అని చెప్పి బలంగా అటు కేంద్రంలో ఉన్న పార్టీలని ఇంకా మిగతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ రాష్ట్రంలో అధికారంలో లేకుండా చేసి వీళ్ళే ఏదో అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేశారు. ఆ సీన్లో కూడా పోనీ ఆ పార్టీకి సంబంధించిన మంత్రులకి ఎవరికైనా స్వేచ్ఛ ఇచ్చారా అంటే ఏదీ లేదు. మొత్తం వీళ్ళ చుట్టే వీళ్ళ కుటుంబం చుట్టే తిరిగిందనమాట. కనీసం మంత్రులు కూడా వీళ్ళ పర్మిషన్ అడిగి లోపల రావాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాంటి సిచ్యువేషన్. అండ్ ఓవరాల్ ఒక మోనోపోలీ లైక్ ఒక నియంత పాలన లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మహామహుల అంటే పారిశ్రామికవేత్తలు అందరికీ ఉంటాయి కదా, ఎవరికి ఉండవు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీని రొటేట్ చేస్తాయి కొంతమంది, ఇంకో రకంగా చేస్తారు. క్రైమ్ అయితే ఎవరు చేయరు, బట్ ఏంటంటే అఫ్కోర్స్ అది క్రైమే. అంటే ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కట్టకుండా భారీ మొత్తంలో డబ్బుని ఇటు అటు తరలించడం క్రైమే. కానీ అట్లా చేసిన వాళ్ళని నీతిగా నిజాయితీగా పట్టుకొని ఆ సొమ్ముని గవర్నమెంట్ ఖాతాలో జమ చేయడం వేరు, వాళ్ళని భయపెట్టి నిన్ను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఆ సొమ్మును వీళ్ళు మింగడం వేరు. ఇలాంటి రాజకార్యాలు ఎన్నో చేశారు. అండ్ ఫార్ములా ఈ రేస్ గురించి మీకు తెలియంది కాదు. అసలు మన హైదరాబాద్లో అన్ఫిట్, అది యాక్చువల్గా చెప్పాలంటే ఒక అన్ఫిట్ ప్రోగ్రామ్ని ఇరికించి ఏదో చేద్దామని చేసి ఇంకేదో చేసి దాంట్లో కొన్ని కోట్లు నష్టం వస్తే పర్సనల్గా పాకెట్లోంచి పెట్టకుండా గవర్నమెంట్ నుంచి, అది కూడా ఎలక్షన్ ముందు ఈసీ రూల్లో ఉన్నప్పుడు కూడా ఆర్బీఐకి తెలియకుండా కొన్ని కోట్లు మళ్లించారు. ఇది కూడా అందరికీ తెలిసిందే. సో ఇట్లాంటి క్రమంలో రీసెంట్గా హరీష్ రావుని వీళ్ళు సిట్ అధికారులు పిలిచి విచారణ జరిపారు. ఇప్పుడు నిన్న కేటీఆర్ని కూడా పిలిచి విచారణ జరిపారు. అవసరమైతే మళ్ళీ పిలుస్తాం, మీరు రావాల్సి ఉంది అని. ఈవెన్ సంధ్యా శ్రీధర్ రావు గారు కానీ ఇంకా బోల్డ్ ఎంతమంది ఉన్నారు, మా ఒకరు కాదు ఇద్దరు కాదు. వీళ్ళ చేత అంటే మనకు తెలిసి పెద్ద పెద్ద మొహాలు తెలుస్తాయి, కానీ ఇంకా కొంచెం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. పారిశ్రామిక రంగంలో దిగ్గజాలే, బాగా కోట్లు సంపాదించిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే పెద్దగా వాళ్ళ పేర్లు కంపెనీస్ ఎవరికి తెలియదు మనకు అంతగానో. అట్లాంటి వాళ్ళని కూడా చాలామందిని దోచుకొని ఒక టైప్ ఆఫ్ అంటే ఆ డబ్బులన్నీ ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు ఏం చేశారంటే
దేశవ్యాప్తంగా ఒక థర్డ్ ఫ్రంట్ని క్రియేట్ చేసి బాగా డబ్బులు ఖర్చు పెట్టి గెలుద్దామన్న ప్లాన్ వేశారు. అందుకే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, కాకపోతే బెడిసి కొట్టింది. ఇప్పుడు ఇదే అంశం మీద పోలీసులందరూ కూడా వీళ్ళని విచారణకు పిలిస్తే పొంతనలేని సమాధానాలన్నీ చెప్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, హీరోయిన్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసావయ్యా అని అడిగితే దానికి సమాధానం లేదు. దేనికి వీళ్ళు సరైన సమాధానాలు చెప్పట్ల. బట్ ఆల్రెడీ అరెస్ట్ అయిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెబితేనే చేశామని చెప్పి ఆల్రెడీ వాళ్ళ వాంగ్మూలాలు రికార్డ్ అయ్యాయి. ఈవెన్ అందరినీ తీసుకొచ్చేసి వీళ్ళైతే పెట్టారు. 5గురు అధికారులకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరి ఆదేశానుసారం వీళ్ళు పనిచేశారు, పని చేసిన తర్వాత లెక్కలు మీరెంత పంచుకున్నారు, వాళ్ళకెంత ఇచ్చారు, అసలు ఏం జరిగింది, పోలీస్ వ్యవస్థని కూడా కంట్రోల్లో పెట్టుకునే సత్తా మీకుందా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వీళ్ళు అనర్గళంగా అంటే ఒకరి తర్వాత దాడి చేసినట్టుగా వీళ్ళేమో ప్రశ్నలు వేయడం, రెడీమేడ్ ఆన్సర్స్, నువ్వేం అడిగితే నేను దానికి సమాధానం చెప్తా అన్నట్టుగా వీళ్ళు కూడా సమాధానాలు చెప్పడం, పోలీసులు దానికి కన్విన్స్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ ఒక కొలిక్కి వస్తుంది. ఆల్మోస్ట్ ఇది కనుక కొలిక్కి వస్తే కేటీఆర్ అలాగే కేసీఆర్ ఇద్దరూ అరెస్ట్ అవుతారు. మరి అప్పుడు వాళ్ళ పార్టీ ఏమవుద్ది అనేది మాత్రం మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.